జై వాసవి తాడేపులగూడెంలో ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి ఈ రోజున మూడో రోజు సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి అమ్మవారిగా ఈరోజు దర్శనం ఇస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి అలంకారం శ్రీ సంధ్యాదేవి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి మన 50 మంది భక్తులు కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు కాలభైరవ స్వామి అభిషేకాలు పొద్దునుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి భద్రతా మండలార్చన జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాం. మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా మూడో రోజు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా వాసవి మాత దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తిగా చండాదేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఈ 58వ దేవి శరణార్థులు పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరి విశేషంగా అమ్మవారి అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజుని అమ్మవారి విశేష అలంకారం కాశీ అన్నపూర్ణ, అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా సంధ్యాదేవి అలంకారం జరుగుతుంది. మరి కాశీ అన్నపూర్ణదేవిని దర్శించుకుంటే మరి అన్నపానాదులకి మరి జీవితాంతం కూడా మరి లోటు ఉండదు. అదేవిధంగా సంధ్యాదేవిని మనం ఆశ్రయించాలి. అదేవిధంగా ఈ రోజున విశేషంగా పూజలుగా ఉమాచంద్రశేఖరం ప్రతిరోజు కూడా మరి అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రోజున కాలభైరవ స్వామికి అభిషేకాలు చేసి మరి మోక్షచక్ర మాలాధారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 60 మంది దేవతల్ని ఆవాహన చేసి సర్వతోభద్ర మండలార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అన్ని దేవతలను ఆవాహన చేసి అత్యంత అద్భుతంగా చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన జై వాసవి. జై జై వాసవి.